దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని ప్రేమించే వారికి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికి కలుగునగాక. ఆమె నీకు వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంటూ లేఖనం సెలవిస్తుంది. ఈ లోకానుసారమైన ప్రేమకు చాలా నిర్వచనాలు ఉంటాయి. ఈ లోకంలో అన్ని ప్రేమలు వేరువేరుగా ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారికి ప్రేమ అనుభవం ఉంటుంది. ఎంతటి కసాయవాడికైనా ఎవరో ఒకరి మీద ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆలోచిస్తారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రేమించిన వారే గుర్తుకొస్తుంటారు. వారి కోసం ఏం చేయాలి, వారిని ఎలా సంతోషపెట్టాలి అని తెగ ఆలోచిస్తారు. వారితో కలిసి సమయం గడపాలని కోరుకుంటారు. వారు చెప్పినట్టు నడుచుకుంటారు. వారి కోసం కష్టపడతారు. వారికి ఇష్టమైన పని చేయాలనుకుంటారు. వారి కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఇవన్నీ ప్రేమలో నుండి పుట్టుకొని వస్తాయి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, ఇలా ఏ ప్రేమలోనైనా సరే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉంటాయి. మీరు దేవుని ప్రేమిస్తున్నారా అని మనం ఎవరినైనా అడిగితే ప్రేమిస్తున్నామని టక్కుని చెప్పేస్తారు. దేవుని ప్రేమించడం అంటే వారి దృష్టిలో వారానికి ఒకసారి 2 గంటలు చర్చిలో కూర్చోవడం, 10వ పరక చందా వేయడం, రోజుకు ఒక అరగంట బైబిల్ చదవడం, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఇవే దేవుని ప్రేమించడం అంటే. మరైతే ఇప్పుడు చెప్పుకున్నట్టు రోజంతా దేవుని గురించి ఆలోచించకపోయినా, దేవుని సంతోషపెట్టాలనుకోకపోయినా, దేవుని ఇష్ట ప్రకారం జీవించాలనుకోకపోయినా, దేవుని కోసం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, దేవునితో ఎక్కువ సమయం గడపాలనుకోకపోయినా, దేవుని కోసం కష్టపడాలనుకోకపోయినా కూడా దేవుని ప్రేమించినట్టేనా? కాదు కదా. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించకుండా చర్చిలో 2 గంటలు కూర్చొని చందా వేసి రావడం వల్ల దేవుడు తను ప్రేమించే వారి కోసం సిద్ధపరిచిన మేలులను పొందలేం. ఒక మనిషిని ప్రేమిస్తే వారి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడేవారు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మరి దేవుణ్ణి ప్రేమించి ఆయన కోసం చనిపోయే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారా? చనిపోయే సంగతి సరే, కనీసం దేవుని కోసం సంతోషంగా అవమానాలు భరిస్తారా? హింసింపబడడానికి ఒప్పుకుంటారా? ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడంలో స్వార్థం ఉంటుందేమో, కానీ దేవుడు మనిషిని ప్రేమించడంలో దేవునికి ఎలాంటి స్వార్థం ఉండదు. కాబట్టి మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారి పట్ల మనకున్న ప్రేమను ఎలా వ్యక్తపరుస్తామో, దేవుని ప్రేమిస్తే అంతకంటే ఎక్కువగా మన ప్రేమను చూపించాలి. దేవుని నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించే వారి కోసమే ఈ సృష్టిలోని ప్రతి మేలు ఊహించనివి కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అంటూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటూ చూస్తున్నాం. దేవుని ప్రేమించి ఆయన నీ కోసం సిద్ధపరిచిన వాటిని నువ్వు పొందుకోవడానికి ఇకనైనా సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.